నా అవగేత్ జలౌగస్య వేగం అగ్రే నరేశ్వర ప్రదీప్తం వేస్మ నా విసే నరో నరః నా విసేత్ నరో నా రోహేత్ శిఖరం తరోహో. అంతేకాదు మనిషి ప్రదీప్తం వేస్మ నా విసే అంటే ప్రవేశించడం. ఎక్కడికి ప్రవేశించకూడదు, అగ్నితో తగలబడే ఇంటిలోనికి. ప్రదీప్తం వేస్మ నా విసే అన్నారు. అడిగాను ఇక్కడ నా ఆరోహేత్ నా ఆరోహేత్ శిఖరం తరోహో. నా ఆరోహేత్ శిఖరం అంటే చివరికి అన్నమాట. అంటే చెట్టు చిటారు కొమ్మ వరకు ఎక్కరాదు, ఇది మనకి తెలిసిన విషయమే. ఎక్కితే ఏమవుతుంది, చిటారు కొమ్మ బలహీనంగా ఉంటుంది, కొమ్మ పైన కూర్చోవచ్చు. కానీ చివరిలో ఉండే కొమ్మ పైకి ఎక్కారు అనుకోండి, అది కాస్త విరుగుతుంది, మీ నడుము విరుగుతుంది. చెట్టు కొమ్మ ఎలా విరుగుతుందో మీ నడుము అలాగే విరుగుతుంది. కాబట్టి అంతేకాదు, అగ్నితో తగలబడే ఇంటిలోనే ప్రవేశించరాదండి. అది ఈ మధ్య కూడా ఒకసారి చదివాను పేపర్లో, ఒక వారం క్రితం. పాపం ఇల్లు తగలబడిపోతూ ఉంటే లోపల తన సంతానము ఎవరో బంధువులు ఎవరో మొత్తానికి వాళ్ళు ఉండిపోయారని చెప్పి వాళ్ళని రక్షించడానికి లోపలికి పోయి అలాగే మంటలో చిక్కుకొని ఇతను చనిపోయాడు అనమాట. ఇద్దరు చనిపోయారు. కాబట్టి అగ్నితో తగలబడే ఇంటిలోని ప్రవేశించరాదు, చెట్టు చిటారు కొమ్మ వరకు ఎక్కరాదు. నా అవగే జలౌగచ్చ వేగమగ్రే నరేశ్వర ప్రదీప్తం వేస్మన విసే నా ఆరోహే శిఖరం తరోహో నా కుర్యా దంత సంఘర్షం. ఇంకా చెప్తున్నారు. ఇవన్నీ కూడా అంటే మామూలు సాధారణ విషయాలండి ఇవన్నీ కూడా. అంటే ఇవన్నీ ఒక మెలకువలు అనమాట, మనకి ఒక హెచ్చరికలు అని చెప్పుకోవచ్చు మనం. ఈ హెచ్చరికలు పాటించాలన్నమాట. అందుకనే పురాణాల్లో వాళ్ళు అంత వివరంగా హెచ్చరిస్తున్నారు మనల్ని. ఇక్కడ ఇంకా చెప్తున్నారు చూడండి, నా కుర్యా దంత సంఘర్షం. దంత అంటే పళ్ళు అండి. అంటే పళ్ళు, సంఘర్షం అంటే ఏమిటి, పటపటా కొరకటం. అంటే పళ్ళు పటపటలాడించరాదు, కొరకరాదు. ఉష్ణీయాచ్చ నా నాసికాం. ఉష్ణీయాచ్చ నా నాసికాం. నాసిక అంటే ముక్కండి. ఉష్ణీయ అంటే ఏమిటి, నలపడం. ఉష్ణీయాచ్చ నా నాసికాం, ముక్కును నలపరాదు, నోటికి అడ్డం పెట్టుకోకుండా ఆవలించరాదండి. నా అసంవృత ముఖో జృంభేత్. నా అసంవృత ముఖో. అసంవృత, సంవృత అంటే కప్పుకోవడం అని అర్థం. అసంవృత అంటే ఏమిటి, కప్పుకోకుండా అని అర్థం, అడ్డం పెట్టుకోకుండా అని అర్థం. అంటే నా అసంవృత ముఖో అంటే నోటికి అడ్డం పెట్టుకోకుండా ఆవలించారు. చూడండి ఎంత మామూలు ఈ రోజుల్లో పిల్లలకి స్కూళ్ళలో నేర్పిస్తున్నారు ఇవన్నీ కూడా అనమాట. ఏదో ఎథిక్స్ ఏదో అంటారు, ఎథిక్స్ వేసి అంటే ఎవరితో ఎలా ఉండాలి ఏమిటి. ఇంటికి ఎవరన్నా ఈ మధ్య ఒక పాపం చూసాను, ఇంటికి పోగానే ఎవరు ఏం చెప్పలేదండి. ఒక 7-8 సంవత్సరాల పాప అనమాట. నేరుగా పోయింది, ఒక ప్లేట్లో మంచినీళ్ళు పట్టుకొని తీసుకొచ్చింది, ఒక 5-6 గ్లాసులు పోయిన వాళ్ళందరికీ. నాకు ఆశ్చర్యం, ఇంట్లో వాళ్ళు చెప్పాను కాదంట, స్కూల్లో ఇవన్నీ నేర్పిస్తున్నారంట. పిల్ల ఎవరన్నా ఇంటికి వస్తే ఎలా మాట్లాడాలి ఏమిటి, నమస్కారం చేయాలి ముందుగా. ఎందుకంటే వాటి అవసరం ఇప్పుడు గుర్తించారు. అంటే ఇంట్లో తల్లిదండ్రులకు సమయం ఉండటం లేదు అనే విషయాన్ని ఇప్పుడు స్కూల్ వాళ్ళు గుర్తించారు. తప్పుగా చెప్పడం లేదండి, తల్లిదండ్రులకు సమయం ఉండటం లేదు ఇవన్నీ నేర్పించేందుకు. కాబట్టి స్కూల్ వాళ్ళు దాన్ని ఒక పాఠ్య అంశంగా పెట్టారు, ఇలాంటి విషయాలు నేర్పించేందుకు అనమాట. కాబట్టి ఆశ్చర్యం వేస్తుంది, చాలా చక్కగా తీసుకొచ్చి ఇక్కడ నోటికి అడ్డం పెట్టుకోకుండా ఆవలించరాదు అన్నారు. మనం ఆవలిస్తే ఏం చేస్తారు, ఎంతమందినా ఉంటుంది ఆనేస్తాం అనమాట. దాన్ని నోటికి అడ్డం పెట్టుకోవాలి. నా అసంవృతముకో జృంభే. జృంభం అంటే ఆవలించడం అని అర్థం. అదే ఉచ్ఛ్వాసక ఆశౌచ వర్జయే. ఇతరులకు తగిలేలా ఊపిరి విడవరాదన్నమాట. మామూలుగా ఏం చేస్తాం మనం, ఊపిరి విడవడం అంటే మరీ దగ్గరగా పోకూడదని అర్థం అండి, వేరేం లేదు. మాట్లాడేటప్పుడు మరీ దగ్గరగా పోయారనుకోండి, మన ఉచ్ఛ్వాస వాళ్ళకి తగులుతుంది అనమాట. ఉచ్ఛ్వాస అంటే బయటికి వదలటం, ఆ గాలి వేడి తగులుతుంది అనమాట. అలా ఉండకూడదు. అంతేకాదు, జ్ఞానవంతుడు ఎప్పుడు కూడా శబ్దం చేస్తూ బిగ్గరగా నవ్వరాదు. నా ఉచ్చై హసేత్. నా ఉచ్చై హసేత్. అసలు అంటే ఏమిటి, నవ్వటం. నా ఉచ్చై హసేత్ అంటే ఏమిటి, ఎక్కువ గట్టిగా శబ్దం చేస్తూ బిగ్గరగా నవ్వరాదు. కొంతమంది కావాలని నవ్వుతుంటారు, అంటే తాను ఏదో ఆ చెప్పిన జోక్ కానీ లేదు ఎక్కువ సంతోషంగా ఉన్నాను అనే విషయాన్ని తెలపడానికి కోసం అవసరం ఉన్నా లేకపోయినా బిగ్గరగా నవ్వుతుంటారు అనమాట. అది సభ్యత కాదు, నలుగురిలో ఉన్నప్పుడు అది సభ్యత కాదని చెప్తున్నారు. జ్ఞానవంతుడు శబ్దం చేస్తూ బిగ్గరగా నవ్వరాదు. నా
ఉచ్చై హసేత్ స శబ్దం చ నా ముంచేత్ పవనం బుధ. ఇంకా ఇది చాలా మందికి అంటే చప్పుడు అయ్యేలా అపాన వాయు విడవరాదు. చూడండి ఇది కూడా చెప్పారు. అంటే ఇవన్నీ సదాచారాలు అనమాట. గృహస్థ సదాచారం అన్న ఇవన్నీ చెప్పబడింది. గోళ్ళు కొరకరాదు. నఖాన్ నా ఖాదయేత్. ఖాదయేత్ అంటే ఇక్కడ తినడం అని కాదండి, కొరకటం. నా ఖాదయేత్ ఏమిటి? నఖాన్ అంటే నఖాలు, అంటే గోళ్ళని ఎప్పుడు కూడా కొరకూడదు. అంతేకాదు చింద్యాత్ నా తృణం నా మహీం లిఖేత్. గట్టిని ముక్కలు ముక్కలుగా చేయరాదు. అంతేకాదు నా మహీం లిఖేత్. మహీ అంటే భూమి అండి, నేలపై గీయరాదు. ఇవన్నీ చూడండి ఎథిక్స్ అంటారు అనమాట. ఇవన్నీ మంచి విషయాలు అనమాట. అంతేకాదు నా శ్మశ్రు భక్షయేత్ లోష్టం నా మృద్నీయాద్ విచక్షణ జ్యోతింషమేధ్య సస్తాని నా అభివిక్షేత చ ప్రభో. అంతేకాదు రాజా విచక్షణ మానవుడు గెడ్డం మీసం కొరకరాదు. మట్టి గడ్డను అరగదీయరాదు. మట్టి గడ్డను లోష్టం నా మృద్నీయాద్ విచక్షణ. మృద్నీయాద్ అంటే అరగదీయడం అండి. కాబట్టి మట్టి గడ్డను అరగదీయరాదు. అపవిత్రములైన అప్రశస్తములైన నక్షత్రాన్ని చూడరాదు. జ్యోతింషి అమేధ్య సస్తాని. అమేధ్య అసస్తాని నా అభివిష్యేత అంటే అపవిత్రములైనటువంటి అప్రశస్తమైన అశస్తాని అంటే అప్రశస్తములైనటువంటి నక్షత్రాన్న అభివిక్షేత చ ప్రభో. అంటే ఇవి మనకి తెలియాలి కదండి, ఏది నక్షత్రం మంచిది అని తెలియాలి. మనకి తెలిస్తే వాటిని చూడడం అన్నమాట. కాబట్టి ఈ విధంగా నా ఉచ్చైర్ హసేత్ సశబ్దం చ నా ముంచేత్ పవనం బుధ నఖాన్ న ఖాదయేత్ చింద్యాత్ నా తృణం న మహీం లిఖేత్ నా శ్మశ్రు భక్షయేత్ లోష్టం న మృద్నీయాత్ విచక్షణ జ్యోతిం శమేధ్య అసస్తాని నా అభివిక్షేత చ ప్రభో. ఈ విధంగా అపవిత్రములైన అప్రశస్తములైన నక్షత్రాలను చూడరాదు. ఇక్కడ పెద్ద చప్పుడుతో నవ్వకూడదు అన్నమాట. శస్తాని అంటే ఏమిటి? బ్రాహ్మణాలను చూడకూడదు. సూర్యుడు మన జ్యోతింషి అమేధ్య. అమేధ్య అంటే అశుచిని కలవాడై జ్యోతింషి సూర్యుడు మొదలైన శస్తాని బ్రాహ్మణాదులను చూడకూడదు. అది జ్యోతింష్ అమేధ్య అశస్తాని అని పాఠమైనప్పుడు పురీషం మొదలైనవి అశస్తాని అమంగళమైనటువంటివి పెద్ద చప్పుడుతో నవ్వకూడదు. బరున తినకూడదు. గోళ్ళను కొరకకూడదు. తినరాదు. గట్టి పరకలను తెంపకూడదు. నేలను గీకరాదు. మీసాలను తినకూడదు. మట్టి బిడ్డలను చితువకూడదు. పెద్దగా వెలుగునిచ్చే సూర్యుడు తోకచుక్కలు మొదలవి మెలుపులను కంటికి నొప్పిని కలిగించే వెలుగును చూడరాదు. అమేధ్యం అసహ్యపడే వస్తువును చూడకూడదు. మంగళములను మనస్సును ప్రశాంతతను కలిగించని భయం కొలిపే వాటిని అన్నింటినీ వీక్షించకూడదు. ఇది అన్నమాట. తరువాత ఇంకా కొన్ని విషయాలు చెప్తున్నారు. నగ్నాం పరస్త్రియం చైవ సూర్యం చ అస్తమయ ఉదయే నా హుంకుర్యా శవం చైవ శవగంధో హి సోమజ. ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారు? దిగంబరంగా ఉన్న పరస్త్రీని చూడరాదు. నగ్నాం పరస్త్రీయం. అదేవిధంగా శవమును పక్కనే ఉన్న చకారును బట్టి దహనం చేసినప్పుడు వచ్చే దాని గంధమును హుంకరించకూడదు, అసహ్యించుకోకూడదు. ఎందుకంటే కారణం తెలుపుతున్నాడు. శవగంధోహీతి అంటే కనిపించే ప్రపంచమంతా కూడా అగ్ని, సోముడు, చంద్రులకు చెందినది ఉన్నది. అందులో అగ్ని యొక్క అంశమైన శరీరంలోని ఊష్మము వేడిమి ప్రాణముతో పాటు వెళ్ళిపోయింది. మిగిలిన దేహము శవము యొక్క వాసన సోముని వల్ల పుడుతున్నది కనుక అసహ్యించుకోకూడదు అన్నమాట. నగ్నాం పరస్త్రియం చైవ సూర్యం చ అస్తమయోదయే. అదేవిధంగా ఉదయించే సూర్యుడిని అస్తమించే సూర్యుని వీక్షించరాదు. ఉదయించే సూర్యుడు అంటే ఏంటంటే అస్తమించే సూర్యుని వీక్షించరాదని చెప్పండి. అంటే ఉదయించే సూర్యుడు అంటే బాగా ఎక్కువ వేడిగా ఉండేటువంటి సూర్యుడు అర్థం అనమాట. ఆ విధంగా చూడకూడదు. అంటే ఏమిటి? పొద్దు పొడుతున్నప్పుడు, పొద్దు కూగుతున్నప్పుడు కానీ సూర్యుని చూడాలి. అంతే. ఏమిటి? మనం ఇంకా అంత ముందే లేచి చూడాలి సూర్యుడిని అని అర్థం అనమాట. అంతేకాదు నా హుం కుర్యాత్ శవం చైవ. నా హుం కుర్యాత్. కుర్యాత్ అంటే చేయకూడదని. నా హుం కుర్యాత్ అలా చదువుకోవాలి. నా హుం కుర్యాత్. కుర్యాత్ అంటే చేయడం.
నా కుర్యాద్ అంటే ఏమిటి? చెయ్యకూడదని. నా హుంకుం అంటే ఇక్కడ అసహించుకోవడం అని అర్థం అండి. హుం అంటుంటాం మనం, బా చి అంటుంటాం. అలా అసహించకూడదు దేనిని? శవం చేయవ శవగంధోహి సోమజ. సోమజ, జ అంటే పుట్టింది అర్థం. శవగంధము ఎలా పుట్టింది? ఎక్కడి నుంచి పుట్టింది? సోమజ అంటే చంద్రుడిని పుట్టింది అని చెప్పి దానికి ఇక్కడ వివరణ ఇవ్వబడింది అనమాట. అంటే మామూలుగా కొంతమంది ఈ మధ్య ఒక వీడియో చూసి ఒక విషయం చెప్పారు. అంబులెన్స్ శబ్దం మనకి చిరాగ్గా ఉంటుందంట, కానీ ఎప్పటి వరకు? అది మన వాకిట్లో నిలబడేంత వరకు. అది వాకిట్లో మనకు అవసరం పడింది అనుకోండి, ఆ శబ్దం చాలా ఇంపుగా ఉంటుంది. ఇంపుగా అంటే ఏమిటి? అవసరం అది. ఆ శబ్దం లేకపోతే అంబులెన్స్ ఎవరు దారి ఇవ్వరండి. మీరు హాస్పిటల్ పోవాల్సిన అవసరం లేదు. అంతేకాదు ట్రాఫిక్లో కూడా ఇరుక్కునే పోయే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. అలా ప్రాణాలు కోల్పోయిన చాలా మంది ఉన్నారు. కాబట్టి ఆ విధంగా అది ఒక పెద్ద మనకి అంబులెన్స్ శబ్దం అనేది మనకి న్యూసెన్స్ అనుకోకూడదు. ఎందుకంటే ఆ అవసరం మనకు పడింది అనుకోండి, అది చాలా ఇంపైన శబ్దం అనమాట. కాబట్టి ఆ విధంగా ఇక్కడ కూడా నగ్నాం పరస్త్రీయం చేయవ సూర్యం చ అస్తమయోదయే నా హుం కుర్యా శవం చేయవ. అదేవిధంగా శవాన్ని కానీ శవగంధాన్ని అసహించుకోరాదనమాట. శవగంధో ఈ ఎందుకని? శవగంధము అగ్నిశోమీయమైనటువంటి శరీరం అందరి సోమాంశము కదా అంటున్నారు. సోమాంశం అంటే ఏమిటి? చంద్రుని సోమ అంటే అది ఎలాగనే దానికి ఇక్కడ వ్యాఖ్యానం ఇచ్చారు. ఏమని? కనిపించే ప్రపంచమంతా కూడా అగ్ని. సోముడు అంటే చంద్రుడికి చెందినది ఉన్నది. అందులో అగ్ని యొక్క అంశమైన శరీరంలోని ఊష్మం వేడి ప్రాణముతో పాటు వెళ్ళిపోతుంది అనమాట. ప్రాణంతో పాటు శరీరం ప్రాణం వెళ్ళిపోతే ఏమవుతుందండి? చల్లగా అయిపోతుంది శవం, చల్లగా అయిపోతుంది, బిగుసుకుపోతుంది అనమాట. కాబట్టి వెళ్ళిపోతుంది. మిగిలిన దేహము శవం యొక్క వాసన సోముని వల్ల పుడుతున్నది. కాబట్టి అసహ్యించుకోకూడదు అని అగ్ని ఊష్మం రసం సోముడు ఈ ఇద్దరు రెండింటి వల్ల దేహం ఏర్పడుతున్నది వచనం ఉన్నందువలన. కాబట్టి ఈ విధంగా అసహించుకోకూడదు. శవగంధము సోముని వల్ల వస్తుంది కాబట్టి ఏహ్యతను ప్రకటించకూడదు. అది అన్నమాట. చతుష్పదాం చైత్యతరూన్ శ్మశానోపవనాని చ దుష్ట స్త్రీ సన్నికర్షం చ వర్జయేత్. నిశి సర్వదా. నిశి అంటే రాత్రి అండి. నిశి అంటే రాత్రి. రాత్రి వేళలో కొన్ని విషయాలు మనం చేయకూడని విషయాలు చెప్తున్నారు, చాలా జాగ్రత్త వినాలి. ఏమిటంటే అవి 4 దారుల కూడళ్లను చతుష్పదాం చైత్య తరూన్, చైత్య వృక్షాలను అంటే అరుగు కట్టి పూజించే చెట్లను 4 దారుల కూడళ్లను చైత్య తరూన్ అన్నారు. తరు అంటే చెట్టు అండి. చైత్య తరూన్ అంటే ప్రత్యేకంగా చెప్పబడింది. అంటే ఏమిటి అది? చైత్య వృక్షాలు అంటే అరుగు కట్టి పూజించే చెట్లను, శ్మశానాలను, శ్మశాన ఉపవనాలను, అంతేకాదు దుష్ట స్త్రీ సన్నికర్షం. సన్నికర్షం అంటే సాంగత్యం, దగ్గరగా ఉండడం. ఎవరికి? దుష్ట స్త్రీ సన్నికర్షం చ వర్జయే నిశి సర్వదా. కాబట్టి 4 బాటలు కలిపే చౌరాస్తాలు, చైత్యం నందలి వృక్షాలను అంటే శ్మశానానికి దగ్గరలో ఉన్న ఉపవనాలను, దుష్టురాయిన స్త్రీకి దగ్గరలో ఉండటం రాత్రి పూట వదలాలి. చెడిపే అయిన ఆడదాని దగ్గర పొద్దుమాపు ఎప్పుడూ ఉండకూడదు అనేటువంటిది ఒక సూత్రం అన్నమాట. ఎందుకంటే అటువంటి స్త్రీ దగ్గర సాయంత్రం అయిన తర్వాత రాత్రి వేళ ఉన్నారు అంటే ఇతన్ని కూడా ముద్ర వేస్తారు, చెడిపోయిన వాడని సంఘంలో అన్నమాట. నువ్వు ఎంత మంచి వాడైనా కూడా తాటి చెట్టు పైన ఎక్కినవాడు కళ్ళు తాగుతాడు అంటారు, కానీ ఏదో దూడకి మేతకి ఎక్కానంటే నమ్ముతారండి, నమ్మరు. ఆ విధంగా నువ్వు పవిత్రుడు అయినా కూడా, లేదో నీవు ఏదైనా ఒక తీసి సబ్మిట్ చేయడానికి అలా పోయావు అనుకో, అయినా కూడా నిన్ను వేరే దృష్టిలో చూస్తారు సంఘంలో. కాబట్టి వీటన్నిటినీ కూడా దూరంగా ఉండాలి అన్నమాట. చతుష్పదాన్ చైత్యతరూన్ శ్మశానోపవనాని చ దుష్ట స్త్రీ సన్నికర్షం చ వర్జయేత్ నిశి సర్వదా. అది కూడా ఒకప్పుడని కాదండి. సరే పర్వాలేదు, ముసలివాడు అయిన తర్వాత పర్వాలేదు, 60 సంవత్సరాల వాడు పర్వాలేదు, అట్లా కాదు. సర్వదా అన్నారు. అన్ని వేళల్లో, ఈ వేళ అని కాదు, అన్ని వేళల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. పూజ్య దేవ ధ్వజ జ్యోతిశ్చాయాం నా అతిక్రమే బుధ నా ఏక శూన్య అటవీం గచ్చే నచ శూన్య గృహం వసేత్. ఇంకా కూడా చెప్తున్నారు ఏమని? పూజ్య దేవ ధ్వజ జ్యోతిశ్చాయాం అంటే విఘ్నుడైన వాడు, పూజ్యులు, దేవతలు, పూజ్య దేవ ధ్వజ ధ్వజము, జ్యోతి జ్యోతి వీటి నీడను దాటరాదు. నా అతిక్రమే బుధ, అంతేకాదు నా ఏక శూన్య అటవీం గచ్చేద్
ఒక్కడుగా నిర్జన. శూన్య అంటే నిర్జన అని అర్థం. నిర్జన, జన అంటే జనం అని అర్థం. నిర్జన, నిర్జలం, నిర్జన అంటే ఏమిటి? నిర్జలం అంటే ఏమిటి? జలం లేకుండా. చాలా మంది చేస్తుంటారు నిర్జల ఉపవాసం అంటుంటారు. మామూలుగా ఉపవాసం అంటే ఏమిటి అంటే మన అర్థంలో చెప్తున్నాడు. ఉపవాసం అంటే అసలు అర్థం వేరు, పురాణాల్లో అర్థం వేరు వాటికి. ఉపవాసము అంటే దగ్గర కూర్చోవడం. ఎవరికి దగ్గర కూర్చోవడం? దేవుడికి దగ్గర కూర్చోవడం అని అర్థం. ఉపవాసం అంటే అంటే దైవనామ స్మరణలో కాలాన్ని వెలిబుచ్చడము, ప్రత్యేకమైన దినం ఎంచుకొని అనేది అర్థం ఉపవాసం అంటే. కానీ మనం ఏం చేస్తాం? ఉపవాసం అని చెప్పి కాస్త ఆహారం మాత్రం అన్నం తినం అంతే, మిగిలిన దానికంటే కూడా డబల్ శక్తి ఇచ్చేటువంటివన్నీ తింటుంటాం ఉపవాసం రోజు అనమాట. ఇంకా ఎక్కువే తింటాం భయానికి. అయ్యో ఈరోజు ఉపవాసం ఏమైనా అవుతుందేమో, శరీరం తిండి తినకపోతే, రోటీ తినకపోతే, అన్నం తినకపోతే అని చెప్పి దానికి ఇంకా డబల్గా తింటుంటాం. అది కాదు ఉపవాసం అంటే. కాబట్టి ఇక్కడ ఒక్కరుగా నిర్జన అనే దానికి నిర్జన అరణ్యంలోకి వెళ్ళకూడదు. జనం లేనట్టు అరణ్యంలోకి ఒకటిగా వెళ్ళాలనుకోండి, ఏదైనా జరిగితే ఇంట్లో సమాచారం ఇచ్చేవాళ్ళు ఉంటారు కదండి. కనీసం నీ ఇంట్లో వాళ్ళకి సమాచారం అందజేయాలి కదా ఎవరో ఒకరు. ఎక్కడో దిక్కు లేకుండా పోయారనుకోండి, ఎలా అందుతుంది సమాచారం? ఈ మధ్య ఒక అపార్ట్మెంట్లో ఒక నెల 2 నెలలు అలాగే ఉండిపోయారు లోపల మనుషులు. ఎవరు చూడలేదు, పక్కింటి వాళ్ళు చూడలేదు, ఎదురింటి వాళ్ళు ఎవరు చూడలేదు. తలుపులు లోపల వేసుకొని పట్టుకున్నారు అంతే. తీరా తెరిచి చూస్తే, వాసన వస్తే చూస్తే లోపల ఆత్మహత్య చేసుకున్నారు. అంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లో కానీ, అపార్ట్మెంటే అవసరం లేదండి, ఇండివిజువల్ హౌసెస్లో కూడా ఒంటరిగా ఉండే ఇళ్లలో కూడా ఎవరు పట్టించుకుంటారు? కాకపోతే ఒకటి ఏంటంటే, పాత రోజుల్లో అయితే పొద్దున్నే లేచి ముగ్గు వేయడాలు, బయటకు వచ్చి ఇవన్నీ ఉంటాయి కార్యక్రమాలు, పాలు తెచ్చుకోవటాలు, పేపర్లు వేయడాలు. ఈ ముగ్గు వేయడానికి బయటికి రాలేదు కదా ముసలమ్మ అని చెప్పి కాస్త అడుగుతారు అనమాట. ఏమైందా ఏమిటా అని తలుపు తట్టడం ఏదో చేస్తారు, తెలుస్తుంది అనమాట. కానీ పెద్ద అపార్ట్మెంట్ అనుకోండి, 100-150 మంది ఉంటారు, ఎవరు కూడా వాళ్ళది. పక్కవాడి గురించి ఆలోచించే సమయం ఉండదు. వీడు ఎప్పుడో పొద్దున్న వెళ్ళిపోతాడు, రాత్రి వస్తాడు, ఎవరి గురించి ఆలోచిస్తారు ఇంకా? కాబట్టి అదేవిధంగా నిర్జన అరణ్యం, ఎవరు లేరు, ఒంటరిగా జనులు ఉంటారు దాంట్లో. అలాంటి అరణ్యాలు ఒంటరిగా పోకూడదు. ఎవరు లేని ఇంటిలో ఒంటరిగా ఉండరాదు. నా ఏక శూన్య అటవీ గచ్చే నా శూన్య గృహం బసేత్. నా శూన్య గృహం, శూన్య గృహం అంటే ఒంటరిగానే అర్థం, ఎవరు లేనటువంటిదే అర్థం. అటువంటి ఇండ్లలో ఒంటరిగా ఉండకూడదు. ఇవన్నీ మెలకువలండి, మనకి పురాణాలు చెప్పేటువంటి జాగ్రత్తలు అనమాట. ఇవి పాటించినందువల్ల ఏమేమి జరుగుతున్నాయి అనేది మనకి తెలుస్తూనే ఉన్నాయి. చాలా విషయాలు మనకి పురాణాలకు వ్యతిరేకంగా చేసినందువల్ల పర్యవసానం ఎలా ఉంటున్నాయి అనేటువంటిది మనం ప్రతి శ్లోకానికి కూడా వ్యతిరేకంగా జరిగితే ఎలా ఉంటుందని మనం చూస్తున్నాం ఆ సంఘంలో ఇప్పుడు ప్రస్తుతం. కాబట్టి పూజ్య దేవ ధ్వజ జ్యోతిష్యాయం నా అతిక్రమే బుధ. కాబట్టి రాత్రిపూట చెడిపోయి ఆయన అలదాది ఇక్కడ పొద్దుమాపు ఎప్పుడు ఉండకూడదు. బుద్ధిమంతులైన పూజ్యులైన గురువులు ఉన్న వారి దేవాలయ శిఖరం పైన జెండా యొక్క వెలుగులను అందించే దీపస్తంభాల యొక్క నీడలను దాటిపోకూడదు. ఆయా నీడలు దూరంగానే ఉండాలి. ఎవరు ఉండని అడవిలోకి పోవలదు. తోడు ఒకటి ఉన్నట్లయితే భద్రంగా పోయి రాగల అవకాశం ఉంటుంది. అట్లే ఎవరు ఉండని శూన్య గృహంలో నివసించకూడదు. ఇవి అన్నమాట. కాబట్టి మనం ఈ రోజుకి ఇక్కడితో నిలుపుతామండి. ఎందుకంటే మనం చదవలసినవి ఇంకా చాలా శ్లోకాలు ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ రోజుకి ఇక్కడ నిలిపి 11వ అధ్యాయం మరి చదివే వాళ్ళు ఉన్నారండి ఎవరన్నా? లేదంటే నేను కంటిన్యూ చేస్తాను. ఉంటే మీరు ఉన్నారంటే చాలా, అయితే అయిపోతుంది ఈరోజు. 78వ శ్లోకం నుంచి చదవండి, పూజ చేసేసుకుందాం. ఒక 50 శ్లోకాలు ఉన్నాయి. అతిథిభ్యో విప్రేభ్యో అక్కడ నుంచి చదవండి. నేను చదువుతున్నానమ్మా. అలాగేనండి, అదే దత్వాన్ దగ్గర నుంచి 78. దత్వాం అతిథిభ్యో విప్రేభ్యో క్షుదితే అభ్యస్తతాగుహి ప్రశస్త శుద్ధ పాత్రేషు భుంజీత అభ్యుతో. అదే అండి, చదవండి. పుణ్యగంధశ్చ మాల్యధారీ నరేశ్వర నయేకవస్త్రధరో నా ఆర్ద్ర పాణిపాదో నరేశ్వర విశుద్ధ వదనం ప్రీతో భుంజీత విజిగ్ముఖః ప్రాముఖో తన్ముఖో వాపి జ్ఞాన చైవ అన్యమనం
అన్నం ప్రశస్తం పద్యం చ ప్రోక్షితం ప్రోక్షణోదకైః నాకుచితాహృతం నైవ జుగుప్సావత్ సంస్కృతం అసంస్కృతం దత్వా తు భుంక్తేభ్యః విదితేభ్యస్తదా గృహీ ప్రశస్త శుద్ధ పాత్రేషు భుంజీత అకుపితో నృప నా అసంధి సంస్థితే పాత్రే నా ఆదేశేన నరేశ్వర నా అకాలే నా అతి సంకీర్ణే తత్వాగ్రం చ నరోగ్నయే మంత్రాభిమంత్రితం శస్తం న చ పర్యుషితం నృప అన్యత్ర ఫలమూలేభ్యః శుష్కశాకాదికాత్ తథా తద్వద్ధరీతకేభ్యశ్చ గుడభక్ష్యే చ ఏవ చ భుంజీతో ధృతసారాణి న కదాచిన్నరేశ్వర నాశేషం పురుషో అస్నీయాత్ అన్యత్ర జగతీపతే మధ్యం భుదతి సర్పిభ్యః సత్తు భృత్య వివేకవాన్ అస్నీయాత్ తన్మయం భూత్వా పూర్వం తు మధురం రసం లవణామ్లం తథా మధ్యే కటుతిక్తాదికాం తతః ప్రాగ్ధవం పురుషోऽస్నీయాత్ మధ్యే చ కఠినాశనం అంతే పునర్ద్రవాసి చ బలార్యో బల ఆరోగ్యేన ముంచతి అనిల్యం భక్షయే నిత్యం నా అజ్ఞతో అన్నం కుత్సయన్ పంచగ్రాసం మహామౌనం ప్రాణాప్యాయనాయ తత్ భుక్త్వా సంయాగతా చమ్య ప్రాన్ముఖో ధన్ముఖోऽప్యవా యథావత్సు నరాచామేత్ పాణి ప్రక్షాళ్య మూలతః యథావత్ ఇక్కడ యథావత్ పునరాచమేత్ అండి పునరాచమేత్ యథావత్ పునరాచమేత్ అడియన్ పునరాచమేత్ యథావత్ అంతే అడియన్ చదవండి పునరాచమేత్ యథావత్ పునరాచమేత్ పాణి ప్రక్షాళ మూలతః స్వస్థ ప్రశాంత చిత్తస్తు కృతాసన పరిగ్రహ అభీష్ట దేవతానాం తు కుర్వీత స్మరణం నరః అగ్ని ఆప్యాయమేద్ధాతుం పార్థివం పవనేరితః దత్తావకాశం నభసా జరయత్ వస్తు మే సుఖం అన్నం బలాయ మే భూమేః అపాం అగ్ని అనిలస్య చ భవత్వే తత్ పరిణితం మమాగస్త్యం అవ్యాహతం సుఖం అవ్యాహతం సుఖం ఇక్కడ మమ అస్తు అవ్యాహతం సుఖం మమాస్తు అవ్యాహతం సుఖం అవ్యాహతం అంటే నిరంతరం అని అర్థం అండి అడ్డం లేకుండా నిలవకుండా నిరంతర సుఖం మమాస్తు అవ్యాహతం సుఖం ప్రాణాపాన సమానానాం ఉదానం వ్యానయోస్తథా అన్నం పుష్టికరం చ అస్తు మమాపి అవ్యాహతం సుఖం అగస్తి అగ్ని
విష్ణురత్తా తదైవాన్నం పరిమాణ చ వై తథా సత్యేన తేన మే భుక్తం దీర్ఘత్వర్ణం ఇదం తథా ఇత్యుచ్చార్య స్వహస్తేన పరిమృత్య ఇది 90 తతో అగస్త్యుర్ అగ్నిర్ బడబాన చదవండి ఒకసారి ఆ శ్లోకం. అగస్త్యుర్ అగ్నిర్ బడబానల అక్కడి నుంచి ప్రారంభించండి. అంటే అక్కడ వినబడలేదు నాకు. అగస్తి అగ్ని బడబానలచ్చ భుక్తం మయాన్నం జరయత్వశేషం సుఖం చ మే పరిణామ జాతం తచ్చత్వరోగం మమ చాస్తు దేహే విష్ణు సమస్తేంద్రియ దేహి ప్రధాన భూతో భగవాన్ అధికైక సత్యేన తేనాత్తం అశేషమన్నం ఆరోగ్యదం మే పరిణామమేతు విష్ణురత్తా తదైవాన్నం పరిణామ చ వై తథా సత్యేన తేన మే భుక్తం జీర్యత్తు అన్నమిదం తథా ఇత్యుచ్చార్య స్వహస్రుజ్య తథోధరం అనాయాస ప్రదాయిని కుర్యాత్ కర్మాణ్యాం ఇంద్రియతః అతంద్రితః కుర్యాత్ కర్మాణి అతంద్రితః కుర్యాత్ కర్మాణి అతంద్రితః. అతంద్రిత అంటే ఆయాసం కలిగించని అని అర్థం. కుర్యాత్ కర్మాణి అతంద్రితః అంటే బద్ధకం లేకుండా అనాయాస ప్రదాయిని కుర్యాత్. అనాయాస ప్రదాయిని అంటే ఆయాసం కలిగించని పనులు మాత్రమే చెయ్యాలి. కర్మాని అతంద్రిత. అతంద్రిత అంటే బద్ధకం లేకుండా అని అర్థం. అతంద్రిత అనాయాస ప్రదాయిని కుర్యాత్ కర్మాణి అతంద్రితః సచ్చాస్త్రాది వినోదేన సన్మార్గాత విరోధేన దినం నయేత్ తతః సంధ్యాం ఉపతిష్ఠేత్ సమాహితః దినాంత సంధ్యాం సూర్యేణ పూర్వాం వృక్షైర్యుతాం బుధః ఉపతిష్ఠేత్ యథా న్యాయం సమ్యగాచమ్య పార్థివా సర్వకాలముపస్థానం సంధ్యయోపాధివేశ్యతే అన్యత్ర సూతకాసౌ చ అభీతితః సూర్యేణ అభ్యుదితే విభ్రమ ఆతుర భీతితః. అభీతితః అనకూడదు. అభీతిత అంటే భయం లేనటువంటి వాడు. విభ్రమ ఆతుర భీతితః అంటే విభ్రమ అంటే రోగము భయము ఉన్నప్పుడు అన్నమాట. భీతిత ఉన్నప్పుడు తప్ప సర్వకాలాల్లో ఉభయ సంధ్యల్లోనూ ఉపస్థానం చేయాలి. అన్యత్ర సూతక అసౌచ అన్యత్ర సూచక అసౌచ విభ్రమ ఆతుర భీతిత. భీతిత అని అభీతితగా కాదు. విభ్రమ ఆతుర భీతితః సూర్యేణ అభ్యుతితో యచ్చ సూర్యేణ వాస్వనం స్వపన్ అన్యత్రాతుర భావాత్తు ప్రాయశ్చిత్తే నరః తస్మాద్ అనుదితే సూర్యే సముత్థాయతే ఉపతిష్ఠే నరః సంధ్యాం అస్వపం చ దినాంతజాం ఉపతిష్టంతి వై సంధ్యాం ఏ న పూర్వం న పశ్చిమాం ప్రవ్రజంతి తే తాం తిస్రం నరకం నృపా పునః పాకం ఉపాదాయ సాయం అభ్యాయమపి అవనీపై
నెట్ కరెక్ట్ గా కనెక్ట్ అవ్వట్లేదండి అదే వినిపించట్లేదు మాట. స్వాగతోక్త్వా వినబడడం లేదమ్మా. అదే సరిగా క్లారిటీ లేదు. అతిథి ఆహా. అతిథిం చ ఆగతం తత్ర స్వశక్త్యా పూజయేద్భుతః పాదశౌచాసన ప్రహ్వా స్వాగతోక్త్వా చ పూజితం తతశ్చాన్నప్రదయేన ప్రదానేన శయనేన చ పార్థివా అతిథి దివా అతిథౌ తు విముఖే గతే యత్నాతకం నృపా దేవాష్టగుణం పుంసాం సూర్యేధే విముఖే గతే తస్మాత్ శక్త్యా రాజేంద్ర సూర్యోఢమతిథిం నరః పూజతే తస్మిన్ పూజితా సర్వదేవతాః అన్నశాకాంబుదానేన స్వశక్త్యా ప్రీణయేత్ పుమాన్ శయన ప్రస్తరమహీ ప్రధానైరధవాపితం కృతపాదాది సౌశక్త్య భుక్త్వా సాయం తతో గృహీ గచ్చేచ్చయాం యమ స్ఫుటితాం అపి దారుమయీం నృపా నా అవిశాలాం గచ్చేత్ శయ్యాం అస్ఫుటితాం అపి గచ్చేత్ శయ్యాం అస్ఫుటితాం అపి. అస్ఫుటిత అంటే విరక్కుండా పగులు లేనటువంటి అని అర్థం. అస్ఫుటితామపి దారుమయీం రూప. అది సరే. అవిశాలం న వై భగ్నాం నా అసమానం మలినాం నచ జంతుమయీం శయ్యాం అధితిష్ఠేత్ అవాంతృతాం ప్రాచ్యాం దిశి శిరస్యస్తం యామ్యాయాం మధనాం అథవా స్వపతః పుంసో విపరీతం తు రోగమాశ్చస్తః శుభే కాల్యో న అర్జునస్వలాం న అనిం న గతి న దక్షిణాం న కామాం నాన్యయోషితాం సుక్షామాం న అతిభుక్తాం వా స్వయం చైష అభిర్గుణైర్యుతః స్నాతః స్రగ్గం దధృత్ ప్రీతో న అధ్యాత్మాతుః క్షుదితోऽపి వా సకామः సానురాగశ్చ వ్యవాయం పురుషో వ్రజేత్ చతుర్దశ్యాష్టమి చైవ అమావాస్యాత పూర్ణిమా పర్వాణ్యేతాని రాజేంద్ర రవి సంక్రాంతిరేవ చ తైలస్త్రీ మాంస భోగీ చ సర్వేషు ఏతేషు వై పుమాన్ విష్ణు విన్మూత్ర భోజనం నామ ప్రయాతి నరకం మృతః అశేష పర్వస్వసేషు తస్మాత్ సంయమే బుధైః భావ్యం సచ్ఛాస్త్ర వేదేభ్య ధ్యాన జప్య పర్యేసరైః ఉపయుక్తో ఔషధస్తథా ద్విజదేవ గురుణాం చ వ్యావాయాన ఆశ్రయే భవేత్ చైత్య సత్వర తీర్థేషు నైవ గోష్ఠే చతుష్పదే నైవ శ్మశానోపవనే
సలిలేషు మహీపతే ప్రోక్త సర్వస్య శేషేషు న ఏవ భూపాల సంధ్యయోః గచ్చేద్వపాయం మనసా న మూత్రోచ్చార పీడితాం స పర్వస్వభీగమో నింద్యో దివా పాపప్రదో నృప భువి రోగావహో నృణాం ప్రాశస్తో జలాశే పరదారాన్న గచ్చేత మనసాపి కథం చన కిము వాచా అస్తి బంధోపి తేషు నా అస్తి మృతో నమభ్యేతి శ్రీహీయతే త్రాపి వాచాయుషః పరదారాం రతి పుంసాం ఉభయత్రాపి భీతితా ఇతి మత్వా స్వదారేషు ఋతుమత్సు బుధో వ్రజేత్ తథా ఉక్త దోషహీనేషు సకామేషు అనృతావపి ఇతి మత్వా స్వదారేషు ఋతుమత్సు రుధో వ్రజేత్ తథా ఉక్త దోషహీనేషు సకామేషు అనృతావపి చార్షే శ్రీ పరాశర ముని విరచితే పురాణరత్నే శ్రీ విష్ణుపద నిర్ణాయకే శ్రీమద్ విష్ణు పురాణే తృతీయాంశే ఏకాదశోధ్యాయః దాసోలడి కొన్ని చోట్ల వినపడలేదు. సరే, మొత్తం మీద ఇక్కడ 120 ప్రోక్త పర్వశేషేషు నైవ భూపాల సంధ్యయోః గచ్చే వ్యవాయం మధ్యమాన్ నా మూత్రోచ్చార పీడిత అనకూడదు, పీడిత అనాలి. పీడిత కాదు, పీడిత అంటే పురుషుడు పుల్లింగం. అక్కడ అంటే పురుషుడు గురించి చెప్పబడుతుంది కాబట్టి మూత్రోచ్చార పీడిత అవుతుంది. తర్వాత చివరి శ్లోకము 2వ పాదంలో యథోక్త అని ఉందా, మీకు ఏమనుంది అక్కడ? ఇది మత్వా స్వదారేషు ఋతుమత్సు బుధో వ్రజేత్. యథోక్త అని ఉందా, ఏముంది? వేరుంది, ఏదో చదివారు మీరు. అథోక్త దోషహీనేషు అని ఉంది అడిగాను. అథోక్త అని ఉందా? అథోక్త. అచ్చా, తథా ఉక్త ఉందా? తథోక్త అంటే ఆ విధంగా చెప్పబడిన అని. యథా ఉక్త అంటే కూడా అదే అర్థం వస్తుంది, కానీ కొన్ని పుస్తకాల యథోక్త అదేలేండి, యథా ఉక్త యథోక్త. సరే, కాబట్టి మొత్తానికి మనం ఈ 11వ అధ్యాయం కూడా కొంచెం తడబడుతూ మొత్తానికి, అంటే మీరు తడబడలేదు, నెట్ తడబడింది. మీరు చదివే విధానానికి అంత చక్కగా నెట్ తడబడింది అనమాట. సరే, మొత్తం ఊహించుకున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషా గోబ్రాహ్మణేభ్య సుమస్తు నిత్యం లోకా సమస్తాః భవంతు. కాలే వర్షపర్జన్య పృథివీ సదసారిణీ దేశోయం శోభరహితో బ్రాహ్మణా తంతు నిర్భయ అపుత్ర పుత్రిణత్తంతు పుత్రిణత్తంతు పౌత్రిణదనాసదనాత్తంతో జీవంతు జలదాచితం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణః ప్రయామి యదక్షపదప్రష్టం మాత్రా హీనం యత్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తే. విసర్గ బిందు మాత్రాని పదపాదాక్షరాణి చ న్యూనాని చ అతిరిక్తాని క్షమస్వ మహేశ్వర. కాబట్టి మనకి రేపు క్లాసు ఉండదు, మరలా 10వ తారీఖు అంటే శుక్రవారం నాడు కలుసుకున్నప్పుడు ఈ 12వ అధ్యాయం ముగించుకుందామండి. తర్వాత నమస్కారం అండి. సర్వే జన సుఖినో భవంతు. దాసం గురువు. నమస్కారం.